నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. ఏపీకి మళ్లీ తుఫాన్ గండం, ఐఎండీ అలర్ట్. ఆర్ఎస్ఎస్ లేని భారత్ ఊహించగలమా? మహాప్రచారంలో పవన్ సంచలన వ్యాఖ్యలు. పాఠశాలల పనివేళలు పెంపు, నెల్లూరు జిల్లాలో పైలట్ గా కొత్త టైం టేబుల్. నేటి నుంచి 19వ G20 సదస్సు, బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ. సూపర్ 6 కాదు, సూపర్ బాధుడు మొదలైంది, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కూటమి సర్కార్ ఫెయిల్, చంద్రబాబుకు సిపిఐ వార్నింగ్. లగడచెర్ల డైవర్షన్ కే మూసి నిద్ర, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. ఎలక్ట్రిక్ వాహనాలకు ఫ్రీ రిజిస్ట్రేషన్, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. విశ్వసుందరిగా డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ను వరించిన కిరీటం. 400 సీట్లు వస్తే రాజ్యాంగం సవరిస్తాం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీలో భారీ వాయు కాలుష్యం, విద్యా సంస్థలు మూసివేత. ఏపీఎస్ఆర్టీసీలో 1275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. శ్రీలంక ప్రధానిగా మరోసారి అమరసూర్య, ప్రకటించిన అధ్యక్షుడు దిశానాయకే. అమీన్పూర్లో హైడ్రా, పలు భవనాలు కూల్చివేత. సిబిఐ వలలో వాల్తేరు డిఆర్ఎం, కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సౌరభ్ ప్రసాద్. చంద్రబాబుకు హిట్లర్ గడాఫిలా గతే, మాజీ మంత్రి రోజా. గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, సీనియర్లు 3 గంటల పాటు నిల్చోబెట్టడంతో వైద్య విద్యార్థి మృతి. భారతీయులకు షాక్, వీసాల సంఖ్యను భారీగా కుదించిన కెనడా. సోమిరెడ్డి నోరు డ్రైనేజ్ కంటే అధ్వానం, కాకాని. బీజేపీ నేతలు భయపడుతున్నారు, టీపీసీసీ చీఫ్. తెలంగాణ సీఎం కోసం సచివాలయంలో వాస్తు మార్పులు, ఈశాన్యానికి గేట్లు.